శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం రోజుకి భగవద్గీతలోని ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ద్వితీయ అధ్యాయంలో 30వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సరేనండి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. ఓ అర్జున, ప్రతి దేహమునందు అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవుల ప్రతి దేహములోనూ ఉన్నటువంటి ఆత్మను వధించటానికి వీలు కాదు కనుక నీవు మనుషుల గురించి మాత్రమే కాదు, ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అన్నమాట. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.